సహోదరి సహోదరులారా, మందరినీ కూడా ఈ 3వ రోజు ధ్యాన వడకంలో మొదటి వాక్యోపదేశానికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన ద్వారా వాక్యాన్ని వినుటకు ప్రయత్నించుదాం. దయగల తండ్రి, దయగల సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామముకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకునని పలికిన ప్రభువా, ఈ పరిశుద్ధ సమయంలో ప్రభువా అడుగుతున్నాము, బ్రతిమాలుచున్నాం. ప్రభువా, నీ వాక్యాన్ని ప్రభువా వినబోతున్న మమ్మందరినీ కూడా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ప్రభువా, నీ వాక్యాన్ని విని నీ వాక్యం ప్రకారము మనందరినీ కూడా ప్రభువా జీవించుడు కావాల శక్తిని, బలాన్ని దయచేయమని మిమ్మల్ని దీనత్వ వేడుకుంటూ ఉన్నాము. మా చిన్న ప్రార్థన ఆలకించి ప్రభువా మనందరినీ కూడా మా మనస్సులను, మా హృదయాలను మీపై లగ్నం చేస్తూ నీ వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు మంచి మనసును, హృదయాన్ని దయచేయమని ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య మహిమ, యేసయ్య మహిమ. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా మనం ధ్యానిస్తూ ఉన్నాము హృదయ పరివర్తన, మారు మనస్సు. హృదయ పరివర్తన, మారు మనస్సు. మరి ఎందుకు హృదయ పరివర్తన, మారు మనస్సు అవసరం అంటే, అనేక సార్లు కూడా మానవుడు తన ఇష్టానుసారంగా జీవించడం ద్వారా, తన ఆలోచన ప్రకారం జీవించడం ద్వారా దేవుని యొక్క మార్గాలను కోల్పోతూ పాపములో పడిపోతూ ఉన్నాడు. పాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించడమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధంగా జీవించడమే పాపం. అందుకే యేసు ప్రభువు తన సువార్తను ప్రారంభించినప్పుడు పలికిన మొదటి మాటను మనం వింటాం వాక్యంలో. మార్కు సువిశేషంలో మనం వింటాం, 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి అని యేసు ప్రభువు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. మనం చూస్తాం ఆదికాండంలో కూడా 6వ అధ్యాయం 5వ వచనం నుండి, మరి దేవుడు మానవుని లోకములో సృజించేందుకని బాధపడుతున్నాడు. దేవుడు తన హృదయంలో మనసులో నొచ్చుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు మరి దేవుని యొక్క మాటల ప్రకారం జీవించకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాల మీద పాపాలు చేస్తూ దేవునికి దూరం అవుతున్నారు కనుక మరి దేవుడు మానవుని లోకములో సృష్టించినందుకు ఆయన మనసులో, హృదయములో ఆయన నొచ్చుకొని బాధపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో మనకి నేర్పించే ముఖ్య అంశం ఏంటి అంటే, ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి. ఆ దేవుని ప్రణాళిక. ప్రతి మానవుడు కూడా పాపపు ఊబి నుండి లేవనెత్తబడాలి. ప్రతి మానవుడు కూడా మన పాపాల ప్రక్షాళన చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ దేవుని యొక్క నూతన శక్తిని, నూతన బలాన్ని పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ, అభిలాష మరియు ఆకాంక్ష. ఈ పాపం మానవుని ఏం చేస్తుంది? ఈ పాపము మానవుని అనేక విధాలుగా ప్రలోభ పెడుతూ, అనేక విధాలుగా మానవుని ఇబ్బందులు పెడుతూ మరణాన్ని కొని తెచ్చుటకు ఈ పాపమే కారణమైంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవులంతా పాపం చేస్తున్నారు. ఈ లోకంలో ఉండే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒక చోట పాపం చేస్తున్నాడు.
కానీ ఈ పాపము తెలుసుకొని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది ఎవరైతే మరి దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారిని నూతన బిడ్డలుగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదే మనం చదువుతాము, ఆదికాండలో మనం చదువుతాము 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు పాపాలు చేయాలని వారి ఆలోచనలు, ఎప్పుడు పాపం చేస్తూ దేవునికి దూరం అవ్వాలనేది వారి యొక్క తలంపులు. వాక్యాన్ని వింటాం. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచుండిరి. తర్వాత వచనం. ఇది చూచిన దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపము పొందెను. దేవుని బిడ్డలు ఫలించాలి, దేవుని బిడ్డలు దినదినము అభివృద్ధి చెందాలి అనే దేవుని ఆశ. కానీ మానవుడు మాత్రము తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో పడిపోతూ దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. కనుకనే దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. మానవుడు పాప ప్రక్షాళన పొందుకొని నూతన బిడ్డలుగా మారాలన్నది దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి ప్రసాదించాడు. యేసు ప్రభు ఈ లోకానికి నేను పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం కాదని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం చదువుతాము, పౌలు గారు రోమీయులకు రాసిన మనం చదువుతాము 3వ అధ్యాయం 23వ వచనంలో. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం చదువుతాం 23వ వచనంలో. మరి అందరూ పాపాలు చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు మరి దేవుడు నన్ను దీవించడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం మనం అనుకుంటాం. కానీ పాపం వలన మనం చేస్తున్నాము, దేవుని చూడలేకపోతున్నాము, దేవుడు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు, దేవుడు మన ప్రార్థన అంగీకరించడం లేదు, దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదు. అందుకే మన కుటుంబాలన్నీ కూడా కొన్నిసార్లు శాంతి లేక సమాధానం లేక విలవిలలాడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన మారు మనసు గురించి మనము ధ్యానిస్తూ ఉండగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే తన గురించి తాను తెలుసుకొని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా దేవుడు అధికముగా దీవించాడు, అత్యున్నతముగా దీవించాడు. నీవు కూడా రక్షించబడాలి, నీవు కూడా పాప భూమి నుండి లేవనెత్తబడాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి అని చెబుతూ పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో, మానవులందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయిరి. అది వాక్యం సెలవిస్తుంది. పాపం చేయడం వలన, దేవునికి విరోధంగా జీవించడం వలన, కాపురి యొక్క మాటలు వినకపోవడం వలన మనం దేవుని చూడలేకపోతున్నాము, దేవుని దర్శించలేకపోతున్నాము, ఆయన యొక్క మహిమను కోల్పోతున్నాం. పాపం చేస్తే ఏమవుతుంది? మనము మరణానికి బానిస అవుతాం. 6వ అధ్యాయం మనం వింటాము, పౌలు గారు రోమీయులకు రాసిన మనం వింటాము 6వ అధ్యాయము 23వ వచనంలో, పాపము యొక్క వేతనం మరణం. అందుకే ఈ మరణాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. ఆధ్యాత్మిక మరణం అంటే మన జీవితంలో ఏమి జరుగుతుందో, మనం ఎలా జీవిస్తున్నామో, మన జీవితం అనుకోని సంఘటనలు, ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు మనకు అర్థం కాదు మన జీవితం ఎలా జరుగుతుంది, ఎలా సాగుతుంది మన జీవితము అని. చూస్తాం మనం ప్రియ సహోదరి సహోదరులారా. బైబిల్ గ్రంథంలో కూడా లూకా సువార్తలో మనం వింటాము 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య ఒక వ్యక్తి ఉన్నాడు. పొట్టి జక్కయ్య సుంకరి. ఎంతోమందిని మరి సుంకాన్ని రాబట్టడం ద్వారా మోసం చేసి సుంకాన్ని రాబట్టాడు. ఎంతోమంది దోచుకున్నాడు అన్యాయంగా. ఎంతోమంది జీవితాలను మరి నాశనం చేశాడు. ఎంతోమంది జీవితాలకు మరి దేవుని దరి చేరుకుని అడ్డంకుగా ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ఏదో ఒక వెలితి ఉంది, ఏదో కొరత ఉంది. ఆ కొరతే యేసు ప్రభువు తన గ్రామానికి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభు నేను చూడాలని చెప్పి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. పొట్టివాడు, ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది జనము క్రిక్రిసి ఉన్నారు, అయినప్పటికీ కూడా నేను యేసు ప్రభును చూడాలి అనేటువంటి ఆశ ఆయన చెట్టు ఎక్కేంత చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా,
అందుకే మనలో కూడా యేసు ప్రభువును దర్శించాలి, యేసు ప్రభువును చూడాలి, అద్భుతాలను చూడాలి నేనని మనలో ఆశ ఉంటే, ఆ కోరిక ఉంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎప్పుడైనా ప్రార్థిస్తాం. జక్కయ్య త్వరగా మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభువును చూడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పాపిని ఇష్టపడతాడు కానీ పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు. మరి జక్కయ్య పాపి అయినప్పటికీ, ఎంతోమంది దోచుకున్నప్పటికీ, మోసగాడైనప్పటికీ ఆయన్ను మార్చాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే యేసు ప్రభువు మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నీవు త్వరగా దిగిరమ్ము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. అసూయ, గర్వం, అహంకారము, ఇలాంటి ఎన్నో మన జీవితంలో మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి, దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాయి, ప్రార్థించకుండా అడ్డంకులుగా ఉన్నాయి. వాటి నుండి మనము దిగి రావాలి. ఏ విధముగా అయితే జక్కయ్య తనను తాను తగ్గించుకొని యేసు ప్రభువును చూడాలని ఆశతో మేడి చెట్టు ఎక్కాడో, అదే విధముగా మనము కూడా మన పాపము నుండి, మన అసూయ నుండి, బాధల నుండి మనం దిగి రావాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. జక్కయ్య నేను ఈరోజు నీ ఇంటికి వస్తానన్నాడు. ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత జక్కయ్య తన గురించి తాను ప్రభు దగ్గర ఒప్పుకొని తన జీవితం గురించి ఏం చేశాడు ఇన్ని రోజులు, ఆయన ఏం చేయబోతున్నాడని మరి యేసు ప్రభు దగ్గర సాక్షాత్ ఆయన ఒప్పుకున్నాడు తన జీవితం గురించి. 19వ అధ్యాయం మనం వింటాం. 9వ వచనంలో, అందుకు యేసు నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నాడు యేసు. ఎప్పుడున్నాడు యేసు ప్రభు ఈ మాటను మనం చదువుతాం. 8వ వచనంలో, జక్కయ్య దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడు, వినయపూర్వకంగా నిలబడ్డాడు, తనను తాను తగ్గించుకున్నాడు. నిలబడి ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేసేదను. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును. అంటే అర్థం ఏంటి? జక్క ఎంతమందిని మోసం చేశాడు, ఎంతోమంది దగ్గర అనవసరంగా సుంకాన్ని రాబట్టాడు, ఎంతోమంది దగ్గర లేనిపోని మాటలు చెప్పి మోసం చేసి వారిని అనేక రకాలు హింసించాడు. కానీ యేసు ప్రభు దగ్గర తన జీవితం గురించి కూలంకషంగా ఒప్పుకుంటున్నాడు. ఈ మాటలన్నీ పలికిన తర్వాతనే, ఆయన హృదయ పరివర్తన కలిగిన తర్వాతనే, మారు మనసు కలిగిన తర్వాతనే యేసు ప్రభు అంటున్నాడు 9వ వచనంలో, నేడే ఈ ఇంటికి రక్షణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ధ్యానిస్తున్నాము కల్వరి ప్రేమ, మానవాళిని రక్షించే ప్రేమ. ఆ రక్షణ మనకు కూడా కావాలంటే మరి దేవుని ముందు మనం ఏం చేయాలి? మనల్ని మనం ఒప్పుకోవాలి. మన జీవితం గురించి, మన పాప జీవితం గురించి, మన తప్పుల గురించి, మనం ఎలా జీవించామన్నది ప్రతి ఒక్కటి కూడా ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. హృదయపూర్వకముగా నిజాయితీగా ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య మాదిరి ఒప్పుకోవాలి, జక్కయ్య మాదిరి పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపడమే హృదయ పరివర్తన, ఆ పశ్చాత్తాపడమే మారు మనసు, ఆ పశ్చాత్తాపడమే దేవునికి దగ్గర అవటం. మన జీవితంలో కూడా, మన సంఘంలో కూడా మనం ఎంతోమందిని చూస్తున్నాము, దేవునికి దూరమైన బిడ్డలను, దేవుని గురించి దూషించే వారిని, దేవుని గురించి లేనిపోని మాటలని మనం వింటున్నాం. ఇవన్నీ కూడా దేవునికి విరోధంగా మనం ఏం చేసినా కూడా అది పాపం. ఈ పాపమే మరి మనిషిని దేవుని దూరం చేస్తుంది. దేవుని దూరమైన మనిషి పాపానికి మరి దాసోహమై మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పౌలు గారు రోమీలకు రాసిన మనం చదువుతాము 3వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఉన్న మనందరం కూడా ఎప్పుడో ఒకసారి పాపం చేస్తామండి. మనం నీతిమంతులం కాదు, బలహీనులము, అయోగ్యులము, అసమర్థులం అంటున్నాడు పౌలు గారు 3వ అధ్యాయం 10వ వచనంలో. ఏలైనా వ్రాయబడిన ప్రకారము నీతిమంతులు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు.
ఎవరు లేని అందరు పాపాలు చేస్తారు. ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనము పాపం చేస్తాం. మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, పాపం చేస్తూనే ఉంటాం. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి ప్రసాదించి ఆయన ద్వారా మనము పాప ప్రక్షాళన చేసుకొని రక్షించబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి నా పాపాలని మన్నించుకొచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి నన్ను పాపపు ఊపి నుండి లేవనెత్తకు వచ్చాడు. ఎప్పుడైతే ఈ భావం మనలో ఉంటుందో మనము కూడా హృదయ పరివర్తన చెందుకు సిద్ధపడతాం. మారు మనసు కలిగి జీవించి మనం ఇష్టపడతాం. హృదయ పరివర్తన, మారు మనసు. ఈ హృదయం ద్వారానే ప్రియ సహోదరి సహోదరు మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మాటల ద్వారా, చేతుల ద్వారా. మనం చూస్తాం ఆదికాండంలో కూడా ఏ విధముగా ఆదాము ఏవ ఇద్దరు కూడా మోసపోయారో. జిత్తులు మారి సర్పం ఏ విధముగా ఏవను మోసపోచింది మనకు తెలుసు. అందుకే మనం జాగ్రత్త కలిగి జీవించాలి. మన కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి హృదయం వెళ్ళకూడదు, హృదయం వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. మనిషి వెళ్ళిన చోట పాపము జనిస్తుంది. ఆ పాపము మరణానికి దారితీస్తుంది. అందుకే ఎవరైతే హృదయాన్ని, మనస్సును వారి అదుపులో ఉంచుకుంటారో వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు. అందుకే కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి హృదయం వెళ్ళకూడదు, హృదయం వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. మనిషి వెళ్ళిన చోట పాపము జనిస్తుంది. ఆ పాపము ద్వారా మరి మానవుడు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అదే మనం చదువుతాం ప్రియ సహోదరి సహోదరుల. పౌలు గారు రోమీలకు రాసినకి మనం చదువుతాము 8వ అధ్యాయం 13వ వచనంలో ఈ పాపం వల్ల ఏమవుతుంది, మనము ఆధ్యాత్మిక మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అనగా దేవునితో మనకున్నటువంటి బంధాన్ని మనం కోల్పోతున్నాము. దేవునితో మనకున్నటువంటి ప్రేమను మనం కోల్పోతున్నాము. చదవండి 13వ వచనం. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. ఏమైంది? ఆదాము ఏవకి ఇద్దరు కూడా దేవునికి విరోధంగా పాపం చేశారు. ఏదైనా వనంలో గెంటివేయబడ్డారు. వాక్యం పౌలు గారు అంటారు, ఎవరైనా శరీరానుసారులుగా జీవిస్తే వారు తప్పక మరణిస్తారు. ఆ మరణమే ఆధ్యాత్మిక మరణము. దేవుని యొక్క బంధము నుండి మనందరినీ కూడా దూరం చేస్తుంది ఈ పాపం. అక్కడే పౌలు గారు అంటారు 8వ వచనంలో, మరి శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. పాపంలో ఉన్నవారు ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. అది ఆ వాక్యానికి అర్థం ప్రియ సహోదరి సహోదరులారా. మనం చూస్తాము, యోహాను సూచన మనం వింటాం 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ ప్రభువు దగ్గరికి మరి తీసుకుని వచ్చినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ విధంగా చెబుతుంది. మోషే ధర్మశాస్త్రం ఏ స్త్రీ అయినా కూడా వ్యభిచారమున పట్టుబడితే అలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అది ధర్మశాస్త్రం. యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. మరి ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది, మోషే ధర్మశాస్త్రం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నప్పుడు, అందుకే మన దేవుడు పాపిని ఇష్టపడతాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మరి యేసుప్రభు ఆమె కన్నీటిని చూశాడు. యేసుప్రభు ఆమె జీవితాన్ని పరిశీలించాడు. యేసుప్రభు ఆమెకు నూతన జీవితాన్ని ఇవ్వాలని తలంచాడు. అందుకే యేసు ప్రభువు నేను ఈ లోకానికి పాపుల కోసం వచ్చానే కానీ నీతిమంతుల కోసం కాదన్నాడు. మరి వారి సంభాషణలో మనం వింటాము, యేసు ప్రభువు చివరికి ఒక మాట అంటాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షింపలేదా అంటాడు. అమంటుంది, లేరు, నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానంతో వెళ్ళు, నూతన జీవితాన్ని జీవించు, నీ పాపాలను మన్నింపబడ్డాయి. ప్రైజ్
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద నువ్వు ఎంత పాపి అయినప్పటికీ కూడా నువ్వు హృదయపూర్వకముగా మరి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపమును మన్నించు, నాపై దయచూపుము అని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు ప్రతి పాపాన్ని కూడా కొట్టివేస్తాడు. ప్రతి పాపమును మరి ప్రక్షాళన చేసి మనల్ని నూతన బిడ్డలుగా మారుస్తాడు. మనం దేవునితో ఉన్నట్లయితే మనం నూతన బిడ్డలం, ఇంకా మనలో పాత జీవితం ఉండదు. అందుకే పౌలు గారు అంటారు, 2 కొరింథీయులకు రాసిన మనం వింటాం 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 5వ అధ్యాయంలో మనం వింటాం 17వ వచనంలో, దేవునితో ఉన్న వారందరూ కూడా వారు నూతన సృష్టి. మనందరం ఇక్కడ నూతన సృష్టిగా ఉండే పిలువబడ్డాం. పాపం చేసినప్పటికీ కూడా పాప ప్రక్షాళన పొందుకొని నూతన బిడ్డలుగా మారుటకు మనం పిలువబడ్డాము. వాక్యాన్ని విందాం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవము ప్రారంభమైనది. ప్రైజ్ ద లార్డ్. నూతన జీవితం కోసమే నీవు నేను పిలువబడ్డాము. నూతన శక్తిని పొందుకొనుటకు, నూతన బలమును పొందుకొనుటకు, నూతన ఆత్మను పొందుకొనుటకు మనం పిలువబడ్డాం. అందుకే వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, నూతన జీవితము ప్రారంభమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం విన్నాము, అవ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యేసు ప్రభు యొక్క సంభాషణలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మరి యేసు ప్రభువును మళ్ళీ అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయనివాడు మొదటి రాయిని ఆమెపై వేయమన్నాడు. మనం వింటాం ఆ సంభాషణలో. మరి పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఎవరు కూడా ఆమెపై రాయిని వేటుకు సాహసింపక ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. సహోదరి సహోదరులారా, మనము పాపులమైనప్పటికీ కూడా ఆ పాపాన్ని మనము దేవుని దగ్గర ఒప్పుకొని, హృదయపూర్వకంగా ఒప్పుకొని, నిజాయితీగా ప్రభువుగా నేను పాపిని ప్రభువా, ఈ పాపాన్ని చేశాను, ఈ పాపాన్ని మన్నించు ప్రభువా, ఇక నుండి నేను ఈ పాపంలో జీవించను, నూతన బిడ్డగా నేను మారాలి అని ఆశపడుతున్న తలంపు మన ఆలోచన మనలో ఉంటే ఆలోచన కూడా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఎంత పాపులు అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనల్ని ప్రేమించటం ఆయన మానడం లేదు. అది దేవుని ప్రేమకు మానవుని ప్రేమకున్నటువంటి వ్యత్యాసం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ఉన్న మనందరం ఒక్కొక్కరిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకొని మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. పాపం చేయడం సర్వసాధారణమైపోయింది. పాపం చేయటం సర్వసాధారణం అయిపోయినట్టు మనం ఏం చేయాలి? ఈ పాపము నన్ను దేవుని నుండి దూరం చేస్తుంది అనేటువంటి తలంపు మనలో ఉండాలి. మన జీవితంలో మనం అనుకొని మనం ఊహించిన సంఘటనలు జరిగినప్పుడు నేను పాపముల్లో ఉన్నాను, దేవునికి దూరం అయ్యాను అటువంటి ఆలోచన ఖచ్చితంగా మన దగ్గర రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ ధ్యాన వడకం మనందరికీ కూడా నేర్పించేది సిలువ ప్రేమ మానవాళ్ళు రక్షిస్తుంది. సిలువ ప్రేమ మానవుని పాప భూమి నుండి లేవనెత్తుంది. సిలువ ప్రేమ మానవునికి నూతన జీవితాన్ని ఇస్తుంది. యేసు ప్రభువు సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడం ద్వారా మాత్రమే మనము నూతన జీవితాన్ని పొందుకున్నాము. మన నూతన జీవితం ప్రారంభమైంది. పాత జీవితం గతించి నూతన జీవితం ప్రారంభమైంది తన కుమారుని యొక్క సిలువ ప్రేమ ద్వారా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని ప్రభువా, ఎన్నోసార్లు అనేక చోట్ల అనేక మంది వ్యక్తుల ద్వారా ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాన్ని మన్నించు ప్రభువా, నా దోషములు లెక్క పెట్టగా ప్రభువా, నా పాపం దోషములు కొట్టివేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవా పాపిని
నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచేరునై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచేరునై, సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో దేవా పాపిని, నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మధ్యాహ్నము 2:30 జరగబోయే 3వ రోజు 2వ వాక్యోపదేశంలో మనందరం కూడా కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.